నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 25వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మానవమానయో స్థుల్యో మిత్రాదిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః ఉచ్యతే. తాత్పర్యం: తనను సన్మానించినా అవమానించినా సమానంగా స్పందిస్తాడు. దేనిని అతిగా పట్టించుకోడు. అన్నిటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు. తన శత్రువుల పట్ల మిత్రుల పట్ల సమభావన కలిగి ఉంటాడు. ఇతడు అన్ని పనులు చేస్తాడు, కానీ నేను చేస్తున్నాను, నాది నా వల్లనే జరుగుతూ ఉంది అన్న కర్తృత్వ భావనను వదిలిపెడతాడు. తాను ఏ పని చేసినా దానిని కర్తృత్వ భావనతో చెయ్యడు. కర్మఫలముల మీద ఎటువంటి ఆసక్తి కలిగి ఉండడు. ఏ కోరికతోనూ కర్మలు చేయడు. తాను చేసిన కర్మలకు వచ్చిన ఫలితములను ఆశించడు. తాను చేసిన కర్మలను వాటి ఫలితములను బ్రహ్మార్పణం చేస్తాడు. తాను నిర్వికారంగా నిశ్చలంగా ఉంటాడు. ఎల్లప్పుడూ ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, సర్వకాల సర్వావస్థల యందు మనసులో పరమాత్మ నామస్మరణ చేస్తుంటాడు. ఇటువంటి లక్షణములు గల వానిని గుణాతీతుడు అని చెప్పవచ్చు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.